కృష్ణానదీ జలాల వినియోగం వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా స్పందించడం లేదంటూ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ కూడా రాశారు. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం న్యాయపరమైనటువంటి వివాదంగానే దీన్ని చూస్తోంది, దానికే పరిమితమవుతామని కూడా చెప్తోంది. కానీ తాజాగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్టయింది. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీల పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన మాట. రాయలసీమకి సాగునీటిని అందించే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని చంద్రబాబు నాయుడు మూలన పెట్టేశారు అని రేవంత్ రెడ్డి సభా వేదికగా ప్రకటించారు. అది కూడా తన వల్లే చంద్రబాబు ఈ పని చేశారు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. తాను ఒత్తిడి పెట్టడం వల్ల చంద్రబాబు తలొగ్గి రాయలసీమకు నీళ్ళిచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రతిపాదనను విరమించేసుకున్నారు అన్నట్టుగా తెలంగాణ సీఎం చేసినటువంటి అసెంబ్లీ ప్రకటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడం అనివార్యంగా కనిపిస్తుంది. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే ఏంటి? నిజానికి పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను లిఫ్ట్ చేసి కాలువల ద్వారా వివిధ ప్రాంతాలకి తరలిస్తున్నారు. రాయలసీమ వాసుల తాగునీరు, సాగునీరు కష్టాలు తీర్చడానికి ఉపయోగిస్తున్నారు. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించే నీరు అనేక అవసరాలకి సరిపోవడం లేదు. దాంతో పోతిరెడ్డిపాడు నుంచి తరలించేటువంటి నీటితో పాటుగా కృష్ణా నది మీద శ్రీశైలం బ్యారేజ్కి ఎగువన 4 కిలోమీటర్ల దూరంలో మరొక లిఫ్ట్ స్కీమ్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి రోజుకి సగటున 3 టీఎంసీలు తగ్గకుండా నీటిని తరలించాలి అని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి తరుణంలో ఎట్టకేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2020 మే 3వ తారీఖున వచ్చినటువంటి జీవోతో పనులకు శ్రీకారం చుట్టినట్టు అయ్యింది. అయితే శ్రీశైలం డ్యామ్ ఎగువన మొత్తం కృష్ణా జలాలని తరలించే ప్రయత్నం చేస్తే అది తెలంగాణకి తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది, దాంతోపాటుగా పర్యావరణ ఇతర అనేక సమస్యలకి కారణమవుతుందంటూ పలువురు అభ్యంతరం పెట్టారు. తెలంగాణ చెందినటువంటి జి శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దాని మీద ఎన్జిటి సహా అనేక సంస్థలు స్పందించాయి, కేఆర్ఎంబి కూడా స్పందించింది. వీటన్నింటి తర్వాత ఎట్టకేలకు 3,500 కోట్ల రూపాయలు సుమారుగా వెచ్చించి సాగునీటిని తరలించే ప్రక్రియకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా చెప్పిన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఎన్జిటి మద్రాసులో కేసు వేయడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ మొత్తం చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారు, పూర్తిగా ప్రతిపాదన్నే విరమించేశారు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజానికి పోతిరెడ్డిపాడు నుంచి వస్తున్నటువంటి సాగునీరు రాయలసీమకు అవసరాలు ఏమాత్రం తీర్చకపోవడంతో
గండ్రేవుల వంటి ప్రాజెక్టుల్ని ప్రభుత్వాలు వరుసగా నిర్లక్ష్యం చేస్తుండడంతో అదనంగా మరొక లిఫ్ట్ స్కీమ్ అవసరం అనే మాట చాలా కాలంగా ఉంది. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులకు కాంట్రాక్టులు కూడా పిలిచి టెండర్లు ఓకే చేసి శ్రీకారం అయితే చుట్టారు. కానీ తీరా పోతిరెడ్డిపాటి వరకు ఈ లిఫ్ట్ స్కీమ్ నుంచి నీటిని తరలించి అక్కడి నుంచి ఎస్ఆర్ఎంబి ఇతర గాలేరు నగరి సహా కాలువల ద్వారా సాగునీటిని పంపించే ప్రయత్నానికి పూనుకున్నప్పటికీ దాన్ని అనేక సాంకేతిక కారణాలతో ఎన్జిటి వంటి ఆదేశాలతో నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే జరిగితే దాదాపుగా 1,00,000 ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు, అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుదలకు తోడ్పడేటువంటి అవకాశం, ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉంటాయని అంతా భావించారు. కానీ దానికి అడ్డుకట్టపడడం, నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడం, ఇప్పుడు మొత్తమే లిఫ్ట్ స్కీమ్నే ఎత్తేశారు అనే మాట తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో రాయలసీమ వాసుల్లో కలవరం మొదలవుతోంది. రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రిగా 4 మార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ కోసం అదనంగా నిర్మించిన ప్రాజెక్టులేంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా కూడా చాలా పెద్ద వేడి రాజేసే విషయంగా కూడా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్లో లిఫ్ట్ స్కీమ్ పెడతామంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిళ్లతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విరమించుకోవడం అనేది అత్యంత విస్మయకరంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అవసరాల కన్నా తెలంగాణలో ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడమే టీడీపీ అధినేతకు ముఖ్యమా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇలాంటి అనేక రాజకీయపరమైనటువంటి వివాదాలకి ఈ ప్రకటన ఆస్కారమిస్తోంది. రాయలసీమ వాసుల్ని తీవ్రంగా కలవరపెడుతోంది. రాయలసీమకు లిఫ్ట్ స్కీమ్ సహా ఇతర అనేక ప్రాజెక్టులు రావాల్సి ఉంది. నిజానికి నికర జలాల్లో రాయలసీమ వాసులు వాడుకోవలసిన 130 టీఎంసీల నీటిని కూడా ఇప్పటివరకు వినియోగించుకున్న దాఖలాలు లేవు. అంత మేరకు వాడుకోవాలంటే అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ అలాంటి ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డుకట్టపడడంతో ఇప్పుడు చంద్రబాబు మొత్తం దాన్ని విరమించుకున్నారనేటువంటి విషయం తేట తెల్లం కావడంతో రాయలసీమ వాసులు తీవ్రంగా రగిలిపోతున్నారు. ఈ రీతిన రాయలసీమకి అన్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. నిజానికి రాయలసీమ వాసులు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కాదని చంద్రబాబు నాయుడికి భారీ విజయాన్ని కట్టబెట్టారు. అరకొర సీట్లు మినహా విపక్షానికి మొత్తం 52 సీట్లలో ఏమాత్రం గుర్తింపదగ్గ స్థాయిలో కూడా సీట్లు సంపాదించిన పరిస్థితి లేదు. ఇలాంటి రాజకీయంగా అండగా నిలిచిన రాయలసీమ వాసుల్ని కూడా చంద్రబాబు నాయుడు దగా చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రాయలసీమకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందనేటువంటి మాట బలపడుతోంది. రాయలసీమకు దగా చేసేలా తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గారనే మాట వినిపిస్తోంది. ఇలా అనేక కారణాలతో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కుంపటి రాజేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది.